ప్రైజ్ అలాట్. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. గత వారం నుంచి ఈ వారం వరకు మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని దేవుని కృపలో మనలందరినీ కూడా భద్రపరిచి సజీవ రెక్కల్లో ఉంచి మరొక దినాన్ని మనకిచ్చి దేవుని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా విశ్వాసంతో అడుగు వాటన్నిటినీ పొందుకుంటామనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో అడిగి ప్రార్థిద్దాం. తప్పకుండా మనం సమస్తాన్ని కూడా అడుగు ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం అనే విశ్వాసంతో ప్రార్థిద్దాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి మరొక్క దినాన్ని, విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి అయ్యా. నీకే స్తోత్రాలు అయ్యా. ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్న నన్ను, వినడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి మీ ఆత్మచేత నింపండి. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు ప్రభువా నామములో ఇప్పుడే అనుగ్రహింపబడను గాక. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు ప్రభువారి నామములో లయమైపోవును గాక. సంపూర్ణ సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందము ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో కలుగును గాక. దురాత్మ, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ఏ బంధకాలైతే బంధించి ఉన్నాయో ప్రభువా, అనారోగ్యం అనే బంధకాలతో ప్రభువా తండ్రి, అప్పులనే బంధకాల్లో ప్రభువా, సమస్యలనే బంధకాల్లో ప్రభువా తండ్రి బంధించి అంధకారంలో, చీకట్లో ఉంచిన దురాత్మ శక్తులని ప్రతి బిడలోంచి, ప్రతి కుటుంబంలోంచి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి నామములో లయమైపోవును గాక. నీ ఆత్మ సంచారము మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా తండ్రి, నన్ను నిలువబెట్టుకుని, నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని, నాయన నన్ను నీ పాత్రగా వాడుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నీ కృప తోడించి నాయన మీరే నాలో ఉండి మాట్లాడి ప్రతి బిడ్డను ఆదరించి బలపరిచి నీ నిత్య రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకునేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఇదన వాక్యాంశము, దేవుని చిత్తము తెలుసుకొనుట ఎలా. దేవుని చిత్తం అనగా ఆయన ఇష్టం. ఆయన ఇష్టం ఏంటి? ఆయన బిడ్డలందరూ కూడా ఆయన మార్గంలో నడవాలని, ఆయన బాటలో నడవాలని, ఆయన చిత్తానుసారంగా అనగా ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. అలా ఉండడం ద్వారా మనం ఏం పొందుకుంటాం? పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. ఆయనతో పాటు మనం ఉంటాం. ఈ దినం నేర్చుకుందాం. దేవుని చిత్తం తెలుసుకుంటే ఎలా? 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుని ఎరుగని అన్యజనుల వలె మీరు కామాభిలాష యందు కాక, అంటే అన్యజనులందరూ ఎలా ఉంటారని? కామాభిలాషతో, లోక తలంపులతో, దుష్ట తలంపులతో ఉంటారు. కాబట్టి మీరు అలా ఉండొద్దు. అలాగూ కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును, ఘనత యందును, పరిశుద్ధత యందును ఘనత, దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా మీరు ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. తన ఘటము అనగా మన శరీరము. మన శరీరము కాపాడుకునేటటువంటి ఒక ఘటము ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటే దేవుని చిత్తం. మన యొక్క శరీరం అనేటటువంటి ఈ ఘటాన్ని
మనం ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అనగా మన శరీరము ఈ లోక సంబంధమైనటువంటి ఒక పాత్ర మాత్రమే. ఆత్మను కాపాడేటటువంటి, మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను కాపాడేటటువంటి ఒక పాత్ర మాత్రమే. ఈ పాత్ర అయినటువంటి ఈ శరీర కోరికలకు, ఈ శరీర లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఈ శరీర సంబంధమైనటువంటి కామ వాంఛలు, వీటన్నిటినీ జయించాలి అంటే ఏం చేయాలి? మన ఆత్మ చెప్పినట్టు మన శరీరం వినాలి. అంతేకాని శరీరం చెప్పినట్టు మనం విన్నామనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య రాజ్యాన్ని కోల్పోయి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అందుకని దేవుని చిత్తం ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు, ఈ శరీర కోరికల్ని జయించాలి అంటే మీరు నాలో ఉండాలి. నాలో అంటగట్టబడిన తీగల వలె మీరు ఉంటే ఫలిస్తారు. అంతేకాని నాకు వేరుగా ఉంటే మీరు ఫలించరు. వేరుగా ఉన్న తీగ ఏం చేస్తుంది? ఎండిపోతుంది. ఒక ద్రాక్ష తీగ ఉంటుంది, ఆ తీగలో మనం కూడా అంటగట్టబడి ఉంటే పచ్చగా ఉంటాం. వేరు ఉంది కాబట్టి లోపల. అదే వేరు లేనటువంటి కట్ చేసినటువంటి తీగ ఎక్కడుంటుంది? బయట పడేస్తే ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన తీగ ఎక్కడుంటుంది? అగ్నిలో వేస్తే కాలిపోతుంది. అలాగే మనము దేవునిలో ఉన్నప్పుడే మనం పచ్చగా ఉంటాము. దేవునిలో ఉన్నప్పుడే ఈ శరీర కోరికలు జయిస్తాము, ఈ లోక తలంపులు జయిస్తాము. ఈ లోక కామ వాంఛలని కాదు, ఏదైనా చెడు తలంపులన్నిటినీ జయించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తేనే ఈ శరీరం మన మాట వింటుంది. లేదంటే మన మాట వినదు. శరీరం ఏమంటది? అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అది చూడు, ఇది చూడు, ఇది చెయ్యి, అది చెయ్యి అని శరీరం చెప్తానే ఉంటుంది. కాబట్టి మనం శరీరానికి లోనైన వారం కాదు, ఆత్మకు లోనైన వారం. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని ఆత్మానుసారంగా మనం జీవించడమే దేవుని చిత్తం. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఆత్మను కాపాడేటటువంటి ఒక పాత్ర అని మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం ఒక పాత్రగా గ్రహిస్తామో అప్పుడే మనం ఈ శరీర కోరికల్ని, లోక తలంపుల్ని జయిస్తాం. అంతేకాని ఒక్కసారి పుట్టాము, ఒక్కసారే ఉంటుంది ఈ మనిషి జన్మ, ఈ ఒక్కసారి ఇచ్చిన ఈ జన్మని మనం ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా మనం అనుభవించాలి అనేటటువంటి దుష్ట తలంపులు ఆ మానవుడికి కలిగించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్నంతటిని అంటించుకుని ఈ యొక్క దుష్ట తలంపులు, లోక ఆశలు, దుష్ట తలంపులు, అనేకమైన చెడు తలంపులతో ఈ శరీరము నింపబడుతుంది. నింపబడినప్పుడు మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఈ శరీరం చెప్పినట్టు మన ఆత్మ వింటే మన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది. ఈ శరీరాన్ని జయించాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు మనలోకి ఎలా వస్తాడు? ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. మానవుడు అంటేనే దేవుని ఆత్మ పెట్టిన దీపము ప్రతి మానవుడికి. కానీ ఆ ఆత్మ ఎవరు పెట్టారు? ఆత్మని కాపాడుకోవాలంటే ఎలా? ఎవరి ద్వారా మనం కాపాడుకుంటాం? ఎవరి ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి తలంపుల్ని జయిస్తాము అని మనం గ్రహించుకుని ఆ యొక్క శరీరాన్ని మన ఆధీనంలో, మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అంతేకాని ఈ శరీరం చెప్పినట్టు మనం వింటే మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. ఒక గోల్డ్ వస్తువు కొంటాం. మనం ఒక నెక్లెస్ కొన్నామనుకోండి, నెక్లెస్కి ఒక బాక్స్ ఇస్తాడు, ఆ బాక్స్లో పెట్టి ఇస్తాడు ఆ గోల్డ్ షాప్ అతను. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ గోల్డ్ విలువైందా, బాక్స్ విలువైందా? గోల్డ్ విలువైంది కాబట్టి ఆ బాక్స్లో పెట్టి ఇస్తాడు విలువైనటువంటి ఆ యొక్క గోల్డ్ వస్తువుని. కాబట్టి ఆ గోల్డ్ కాపాడేటటువంటి బాక్స్ మాత్రమే అది. అంతేకాని ఆ బాక్స్కి విలువ లేదు. ఆ బాక్స్ లేకపోతే ఆ బంగారానికి ఒక సెక్యూరిటీ లేదు. కాబట్టి ఆ బాక్స్లో పెట్టిస్తాడు సెక్యూరిటీ కోసం. అలాగే మన ఆత్మ మన శరీరంలో ఉన్నంతసేపే మనకి సెక్యూరిటీ. కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. తన రూపంలో, తన పోలికలో మనల్ని నిర్మించుకుని తన శరీరమైనటువంటి తన పోలికలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనకిచ్చి తన ఆత్మను మనలో పెట్టి ఆత్మను కాపాడడానికి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని
మనం ప్రేమించకుండా మన ఆత్మను ప్రేమించాలి, ఆత్మ చెప్పినట్టు వినాలి, ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. ఆత్మ నడిపింపు ఉండాలంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలంటే ఎలా వస్తాడు? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినట్లుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ ఒక్కరూ నశించిపోకూడదని, అపవాది చేతుల్లో చిక్కుకోకూడదని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి తన ప్రియ కుమారుణ్ణి మన కోసం సిలువలో ప్రాణం అర్పించి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త ప్రకటించి మనలందరినీ కూడా తండ్రి మార్గంలో నడిపించి తండ్రికి మనల్ని పిల్లలుగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేసి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన పరలోకానికి 3వ దినాన్ని మళ్ళీ లేచి ఎత్తబడి వెళుతూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టలేదు కాబట్టి పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి వెళ్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, రక్షిస్తాడు, మిమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు, మీలో ఉండి నడిపిస్తాడు. మీరికి మీదట అనాథలు కాదు. నేను వెళ్ళిపోయినా మీరు బాధపడొద్దు. మీరు బాధపడి మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టే దేవుడిని కాదు. కాబట్టి మీలో నేను ఆదరణకర్త అనేటటువంటి పరిశుద్ధాత్మను మీలో పెట్టి నేను వెళ్తున్నాను. కాబట్టి మీరు ఆ పరిశుద్ధాత్మకు లోబడి జీవించినట్లయితే పరలోక రాజ్యానికి నాతో పాటు నేను వచ్చినప్పుడు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అంతవరకు మీరు సిద్ధపడి ఉండండి. దేవుని వాక్యానికి లోబడి జీవించండి, పరిశుద్ధాత్మకు లోబడి జీవించండి అని యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్పి వెళ్ళి ఉన్నారు. అందుకని మనలో యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు మనము రక్షణ పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఎలా వస్తుంది పరిశుద్ధాత్మ? యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన రూపాలను మనం నిర్మించుకుని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికర్తకు బదులుగా మనం సృష్టాన్ని పూజించి మనకు నచ్చినట్లుగా మనం జీవించినట్లయితే అపవాది తలంపులు కలిగి మనం జీవిస్తాము. వాటిని జయించే సామర్థ్యము అపవాదికి లేదు. ఎందుకంటే అపవాదే ఆ తలంపులు పుట్టించేవాడు, అపవాదే నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోయేవాడు. కాబట్టి అపవాది మనల్ని విడిపించలేడు, దేవుడు మాత్రమే విడిపించగలడు. అలాగే చీకటిలో గుడ్డివారికి దారి చూపించగలడా? అలాగే దయ్యాన్ని విడిపించగలదా? దయ్యాన్ని విడిపించేది దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చేది దేవుడు. గుడ్డివాడు కలిసి వెళ్తే ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. అందుకని మనము గుడ్డివాడైనటువంటి అపవాది చేతుల్లో ఉన్నట్లయితే మనము కూడా గుడ్డివారమే. ఏ గుడ్డితనము? అంధకారము. చూస్తూ ఉంటాము, గ్రహించలేని స్థితిలో ఉంటాము, వింటూ ఉంటాము, గ్రహించలేని స్థితిలో ఉంటాము, చూస్తూ ఉంటాము, కానీ అది ఏది చూస్తున్నాము అనేది మనం గ్రహించుకోలేని స్థితిలో అంధకారంలో ఉంటాము. చూస్తూనే ఉంటాము, వింటూనే ఉంటాము, కానీ ఏం చూస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం గ్రహిస్తున్నామని తెలియకుండా మనల్ని బంధించి అంధకారంలో అపవాది ఉంచుతాడు. కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద విజయము ఎవరి ద్వారా పొందుకుంటాం? యేసు నామంలోనే మనం పొందుకుంటాం. యేసు నామంలోనే ఎందుకు పొందుకుంటాం? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన కుమారుడైన ఏకైక కుమారుని లోకానికి పంపించి నా పిల్లలైనటువంటి ప్రతి మానవుని కూడా నువ్వు రక్షించడం కొరకు నీ రక్తం చిందించి, నువ్వు పరిశుద్ధ రక్తము వారి కొరకు చిందించి, నువ్వు ఆ రక్తంలో ప్రతి వారిని కడిగి పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేయని యేసుప్రభువారిని ఈ లోకానికి పంపించినప్పుడు తండ్రి మాటకు లోబడి, తండ్రి చిత్తానికి లోబడి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా, పరలోక రాజ్యాన్ని కూడా విడిచిపెట్టడానికి తను ఇష్టపడ్డాడు. ఈ పాపలోకానికి, ఈ మానవ లోకానికి వచ్చి ఈ మానవులతో జీవించి ఎన్నో శ్రమలు శోధనలు భరించి ఆయన ఈ లోకంలో 39 దెబ్బలకు తిన్నాడు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆ యొక్క దెబ్బలు తిన్నప్పుడు, ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడు రక్తము
ఆ చీల్చబడి ముక్కలుగా వచ్చేదట. అయితే ఆ రక్తము శరీరం అంతా ముద్దగా, మాంసపు ముద్దగా మారిపోయింది. ఆయన సిలువలో మన కొరకు ప్రాణాన్ని మండుటెండలో మన కొరకు అర్పించాడు. ఎందుకు? తండ్రి మాటకు లోబడి, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. యేసయ్య మనల్ని ప్రేమించాడు. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనల్ని పాప విమోచన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. కానీ మనము పరిశుద్ధులం కాదు, మనము నీతిమంతులం కాదు. లోకంలో ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మహిమను మనం చూడాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి. అంతేకాని మనము లోకంలో ఉండి మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే, మనము ఇలా జీవిస్తే, అలా జీవిస్తే మనము పరలోకం వెళ్తాము అని అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే అపవాది మభ్యపెట్టి ఏమీ లేదు, ఇలా చేస్తే చాలు నువ్వు, అది ఒక మతం అని, ఒక క్రైస్తవుల మతం అని అపవాది మిమ్మల్ని బంధకాల్లో, చీకటిలో ఉంచేశాడు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి, నా రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి ఉన్నాను, పరిశుద్ధులుగా చేసి ఉన్నాను, నా యొద్దకు రండి, మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు, నేనే మార్గము, సత్యము, జీవము కాబట్టి నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరని ఆయన బల్లగుద్ది యేసు ప్రభువారి లోకంలో ప్రకటించారు సువార్త. అయినప్పటికీ కూడా ఇంకా ఆయన దగ్గరికి రావటం లేదంటే అపవాది శక్తులతో, దురాత్మ శక్తులతో, బంధకాల్లో, చీకటిలో చిక్కుకొని ఆయన సన్నిధికి రాలేని స్థితిలో ఉండిపోయారు. కాబట్టి ఇంకా ఆయన వెలుగును చూడకుండా ఇంకా చీకటిలోనే జీవిస్తున్నారు. నేను ఈ లోకానికి వెలుగు, ఉప్పుని అన్నాడు. మీరు కూడా లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండండి అన్నారు. అంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు, వెలుగునిచ్చారు. ఈ చీకటిలోంచి మీరు విడుదల పొందుకోండి. నా దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ చీకటిలోంచి వెలుగులోకి వస్తారు. కాబట్టి ఆ వెలుగులో మీ జీవితాలను సరిచేసుకుంటారు, ఆ వెలుగులో మీ ఆత్మను సిద్ధపరచుకుంటారు. మీరు నేను వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మీరుంటారు. నేను వచ్చినప్పుడు మీరు మహిమ శరీరాన్ని దాల్చుకుని నాతో పాటు ఉంటారు అని యేసు ప్రభు వారు మనకి 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించారు. తన శిష్యుల్ని సిద్ధపరిచారు. తన శిష్యులు లోకమంతా కూడా పరిచారు, సువార్త ప్రకటించారు. ఆ సువార్త ఇంకా బ్రతికి ఉంది కాబట్టి మనము కూడా వింటున్నాము, ప్రకటిస్తున్నాము. దాని ద్వారా అనేక మంది రక్షింపబడుతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన తన ప్రియ కుమారుని యేసు ప్రభువారిని లోకానికి పంపించారు. అందరూ కూడా రక్షింపబడి ఆయన రాజ్యంలో ఉండాలనేది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. ఆయన చిత్తం అనగా ఆయన ఇష్టం. కాబట్టి ఆయన చిత్తం, ఆయన ఇష్టం ఏంటి? ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుని ఎరిగినటువంటి అన్యజనుల వలె, అన్యులు అనగా దేవుని ఎరిగిన వారు, దేవుని రక్షణ లేనివారు, రక్షణ పొందుకోని వారు, అపవాది సంబంధులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును. పరిశుద్ధత అనగా పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధుని రక్తం కార్చడం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తంలో మనం కడగబడడం ద్వారా మనం పరిశుద్ధులుగా అయ్యాం. కానీ మనం నీతివంతులమని కాదు, మనం గొప్పవారమని కాదు. ఆయన రక్తం కార్చడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి మనం పరిశుద్ధులమయ్యాం. ఆయన రక్తంలో కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని ఎవరైతే వస్తారో వారినే కడిగి శుద్ధి చేస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన కడిగి పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. తన ఘటమును అనగా మనము శరీరం అని మనం తెలుసుకుని ఉన్నాం. ఈ శరీరము మన స్వాధీనంలో ఉండాలి.
అంటే ఆత్మ చెప్పినట్టు వినాలి. అలాగే మన చిన్నపిల్లలు ఉంటారు, పిల్లలు చెప్పినట్టుగా మనం వింటామా? వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలుసు అనుకుంటారు, కానీ ఏమీ తెలియదు వాళ్ళకి. అందుకని తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలు ఉంటారు. పిల్లలకి యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు వినాలి. పిల్లలు వినకుండా పిల్లలు చెప్పినట్టు మనం విన్నట్లయితే పిల్లలు చెడిపోతారు. ఎందుకు? వాళ్ళకి తెలియదు కాబట్టి. అలాగే మనము దేవునిలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకుని మనము దేవుని ఆత్మ చెప్పినట్లుగా ఈ శరీరం వినాలి. అంతేగాని ఈ శరీరం చెప్పినట్టుగా మనం వింటే పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల మాట వినకుండా దేవుని లక్ష్య పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే వాళ్ళు ఎలాగైతే చెడిపోతారో, అలాగే ఈ శరీరం చెప్పినట్లు మనం వింటే గనక మనము కూడా నశించిపోతాం. మనము అనగా శరీరము ఆత్మ రెండూ కలిపి నశించిపోయే నిత్య నరకాగ్నిలో మనం ఉంటాం. ఈ శరీరము ఈ లోకంలో విడిచిపెట్టిన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్తుంది. ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. నిత్యము యుగ యుగాలు తరతరాలు ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. ఎక్కడ జీవిస్తుంది, ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తుందని ఈ లోకంలో మనం ప్రాణంతో ఉండగానే, బ్రతికి ఉండగానే మనలో పెట్టిన ఈ ఆత్మ మనము మరణిస్తే, ఈ శరీరంకి చావు వస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంటుంది అని మనం ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే మనం గ్రహించుకోవాలి. దేవుడు పెట్టినటువంటి ఈ దీపాన్ని మనము వెలిగించుకోవాలి. మనం వెలిగించుకుని ఇతరులకు వెలుగుగా ఉండాలి. మనము ఈ ఆత్మని చంపేసుకుని చీకట్లో పడేసి అంధకారంలో ఉంచి మనము ఈ శరీరము ఆత్మను మనము నిత్య నరకాగ్నిలో పడవేసేవారుగా మనం ఉండకూడదు. అందుకని ఈ శరీరం చెప్పినట్టు మనం వినకూడదు, కానీ ఆత్మ చెప్పినట్టే ఈ శరీరము వినాలి. వినాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దేవుని విశ్వాసం ఉంచాలి. మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. పొందుకున్నప్పుడే మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు. అంతేకాని ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి, అనగా 1 తెస్సలోనిక 4:4 చెప్పబడుతుంది. ఏమని చెప్పబడింది? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, మీలో ఉన్న ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, అంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎరుగనటువంటి కామాభిలాషలయందు, లోక తలంపులు, దుష్ట ఆలోచనలతో మీరు ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కాబట్టి వాటిని జయించి మీరు మారు మనసు పొంది రక్షణ పొందుకుని పరిశుద్ధుడైనటువంటి యేసయ్య రక్తంలో మీరు కడగబడితే మీరు కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు, పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ శరీరం అనేటటువంటి ఈ యొక్క ఒక పాత్ర, ఈ పాత్ర అనగా ఒక గ్లాసు ఉంటుంది. ఆ గ్లాసులో మనం నీళ్లు పోస్తాం, ఆ నీళ్లు తాగుతాం. గ్లాసుకి విలువ లేదు, అందులో ఉన్న నీరుకి విలువ ఉంది. ఆ నీళ్ళు తాగుతాం, ఆ గ్లాసు అక్కడ పెడతాం. అలా ఒక గ్లాసు నీళ్లతో నింపబడేటటువంటి ఒక పాత్ర ఎలాగో, అలాగే ఈ శరీరం కూడా మన ఆత్మను కాపాడేటటువంటి ఒక పాత్ర మాత్రమే అని గ్రహించి ఈ పాత్రకి మనము చెప్పినట్టుగా, ఈ పాత్ర చెప్పినట్టుగా మనం వినకుండా మనము చెప్పినట్టుగా ఈ పాత్ర వినేటట్టు మన స్వాధీనంలో ఉంచుకోవడమే దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకుని ఈ శరీరం అనేటటువంటి ఈ పాత్రకు విలువ లేదు ఈ లోకంలో. ఈ పాత్ర ప్రాణం ఉన్నంతసేపే ఈ పాత్రకు విలువ ఉంటుంది. ప్రాణం ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుందో ఈ పాత్ర బాడీ అయిపోతుంది. మనకున్నటువంటి పేరు కాస్త బాడీగా మారిపోతుంది. కాబట్టి ఈ పాత్ర, ఈ బాడీ చెప్పినట్టుగా మనం వినకుండా దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తంలో మనం కడగబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది మంచి ఏది చెడు అని మనకు నేర్పిస్తాడు. నేర్పించినప్పుడే ఈ శరీరాన్ని మనము
స్వాధీనంలో ఉంచుకోగలుగుతాం తప్ప ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి మనం అన్యజనుల వలె ఉన్నట్లయితే, దేవుని ఎరుగని ప్రజల వలె మనం ఉన్నట్లయితే దేవుని చిత్తానికి మనము లోబడి జీవించలేము. దేవుని చిత్తం అనగా మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడమే దేవుని చిత్తమని మనం ఈ దినం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఈ శరీరం అనేటటువంటి పాత్రను మన స్వాధీనంలో ఉంచుకుని ఈ శరీర కోరికల్ని, శరీర తలంపుల్ని, ఈ లోక సంబంధమైనటువంటి ధనమును, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా మనము జయించి దేవుని చిత్తానుసారంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించాలి అంటే ఆయన యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటేనే మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు. అప్పుడే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చగలుగుతాం తప్ప మనకు మనముగా మనం జయించలేం. ఎందుకంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే అపవాది మనోనేత్రాలు మూసివేసి అపవాది తలంపులతో ప్రతి ఒక్కరిని అంధకారంలో, చీకట్లో ఉంచి ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకోలేని స్థితిలో లోక సంబంధమైనటువంటి కోరికలు, తలంపులతో వాడు నింపివేసి ఉన్నాడు. కాబట్టి వాటిని జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యానికి మనము వారసులుగా ఎత్తబడతాం. ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి అంటే రాత్రులు నిద్రపోకుండా ఉండమని కాదు. అక్కడ మెలకువగా అంటే ఏ సమయంలో వచ్చినా ప్రభువా నేను నీకు ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థించి యేసయ్య వస్తాడు అనేటటువంటి నిరీక్షణతో మనం కనిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి భయము, భక్తి కలిగి ఆయనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరుల్ని ప్రేమిస్తూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పినట్లుగా మనల్ని ప్రేమించుకుంటేనే ఇతరులు మనం ప్రేమించగలుగుతాం. మనల్ని ప్రేమించుకోవడం అంటే మన ఆత్మ నశించిపోకుండా మనం కాపాడుకోవడమే మనల్ని ప్రేమించుకోవడం, అంతేగాని శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు. కాబట్టి ఈ శరీరం అనేటటువంటి పాత్రను మనము జయించే సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వస్తాడని, మళ్ళీ మనల్ని తీసుకెళ్తాడని మనం నమ్మి విశ్వాసంతో, నిరీక్షణతో యేసయ్య రెండవ రాకడలో మన అందరినీ కూడా ఎత్తబడే సంఘముగా మనల్ని చేర్చి పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటాడని, మనము ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే, ప్రాణం మనలో ఉండగానే మనం మారుమనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్య వారసులుగా చేర్చబడాలని మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని ఇష్టం కూడా అదే. దేవుని చిత్తానుసారంగా మనం అందరం జీవిద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ చిత్తానుసారంగా మేము జీవించాలంటే అయ్యా మేము సరిపోమయ్యా. ఈ లోక జ్ఞానం సరిపోదు ప్రభా. ఈ లోక జ్ఞానము తండ్రి అంధకారంతో, చీకటితో, నాయన కామవాంఛలతో, ధనాపేక్షతో ప్రభా, శరీర కోరికలతో నింపబడి అయ్యా అపవాది బంధించి ఉన్నాడయ్యా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి యేసుక్రీస్తు నామములోనే విడుదల కలుగునని ప్రతి ఒక్కరు గ్రహించి అయ్యా ప్రభా నీ యందు పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రభా నీ యొద్దకొచ్చి వారి యొక్క ప్రతి పాపములు కడుగుకుని నీ రక్తములో కడగబడి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీ నిత్య రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేర్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ కృపా కాపుతల తోడుగా ఉంచి అయ్యా సార్వత్రిక ప్రతి సంఘం పైన నీ ఆత్మను కుమ్మరించి నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన, ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించి మారు మనసు రక్షణ ఇచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినం మీరు వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి ఉన్నారని, ఈ శరీరం అనేటటువంటి ఈ పాత్రకి మనము లోబడకుండా మన ఆత్మ చెప్పినట్టుగా మన శరీరం వినే విధంగా మనం ఉంచుకోవడమే దేవుని చిత్తమని క్లుప్తంగా మనం నేర్చుకుని ఉన్నాము. అలాగే చిన్నపిల్లలు చెప్పినట్టుగా మనం వినం కాబట్టి తల్లిదండ్రులుగా జ్ఞానం కలిగిన వారం తల్లిదండ్రుల మార్గంలో పిల్లల్ని నడిపిస్తాం కాబట్టి పిల్లలు చెడిపోకుండా ఉంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా ఈ శరీరం విన్నట్లయితే మనం చెడిపోకుండా
నరకానికి వెళ్లకుండా, నిత్య నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్య వారసులుగా మనము చేర్చబడతామని ఈ దినం తెలుసుకుని ఉన్నాం. మీరు విని విశ్వాసంలో బలపడి మీరు ఇతరులకి, మీ స్నేహితులకి, మీ యొక్క సహోదరులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని నిత్య రాజ్య వారసులుగా చేయండి. ఎందుకంటే మన పని అదే, దేవుడిచ్చిన పని మనం నమ్మకంగా చేయాలి. బడా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి మనం. అంతేకాని ఈ లోకంలో ధనాన్ని ఆశించి, ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావాలని మనం జీవించకుండా, ఈ లోకంలో జీవించేది మనం కొంతకాలమే. ఈ లోకంలో మనం యాత్రికులం. మనకిచ్చిన పనిని, దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుడిచ్చిన పని ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ లోకానికి మీరు వెలుగు, ఉప్పు అని యేసుప్రభు వారు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించే వారికి మనం సహాయపడాలి. ప్రకటించినటువంటి వాక్యాన్ని ఇతరులకు మనం తెలియచెప్పాలి. మీరు చెప్పలేకపోయినా చెప్పేవారిని పంపించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుని బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యత మీరు కూడా పొందుకుంటారు. నిర్లక్ష్యం చేయవద్దు. త్వరలో రానేయన్నాడు యేసయ్య. త్వరలో రానైన యేసయ్యను మనము ఈ లోకమంతా కూడా పరిచయం చేయాలి. మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త పనిలో పాలుపంపులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు, సార్వత్రిక సంఘాలకు, మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, లోకమంతటికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆమేన్.